స్కూల్కి వెళ్ళే పిల్లోడు తల్లిని అడిగాడు, ఒక 50 రూపాయలు ఇవ్వమ్మా అని చెప్పేసి. దేనికి రా అంటే, జిరాక్స్లు తీయించుకోవాలి, ఆ జిరాక్స్లకు గాను ఒక 50 రూపాయలు అవుతుంది అని అంటేను. ఎన్ని పేజీలు రావు అని అంటేను, ఒక 10 పేజీలు అంటే 10 పేజీలు ఎంత తీసుకున్నా కూడా బయట జిరాక్స్ షాప్లో 3 రూపాయలు చొప్పున 30 రూపాయలే కదా అయ్యేది. 50 రూపాయలు ఏంట్రా అంటే, అవి మేము తీయించమమ్మా, మా స్కూల్లో సార్ తీపిస్తాడు, సార్ తీయించుకొచ్చి ఆయన దగ్గర పెట్టుకుంటాడు, ఆయన దగ్గర పెట్టుకున్న వాటికి ఆయన పెట్టుకుని మాకు ఇస్తే మేము ఆయనకి 50 రూపాయలు ఇవ్వాలి, అలా ఒక్కో స్టూడెంట్ దగ్గర 50 రూపాయలు తీసుకుంటారు అంటే, పోనీలేరా పేపర్స్ తెచ్చుకో, మనం బయట ప్రింట్ వేయించుకుందాం, ఎంతో కొంత ₹1 తగ్గుతుంది అంటే, లేదమ్మా సార్ దగ్గర తీసుకోవాలి, తీసుకోకపోతే ఊరుకోరు అని చెప్తాడనమాట. ఇంకేలాగా 100 రూపాయలు అయ్యేదాన్ని 200 తీసుకుంటారు, 200 అయ్యేదాన్ని 300 తీసుకుంటారన్నమాట. ఇది స్కూల్ యాజమాన్యానికి తెలుసా లేదా అంటే, తెలిసినా మెలకొని ఉంటారేమో తెలియదు. ఇలా ఈ ప్రైవేట్ స్కూల్లో ఇలా ప్రైవేట్ దందా నడుస్తుంటుంది. ఇలా అందరూ చేయరు, కొంతమంది చేస్తారన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఇది మెల్లమెల్లగా తల్లిదండ్రుల మనసులో పడిపోద్ది అనమాట. ఇదేంటి 30 రూపాయల జిరాక్స్లకి 50 రూపాయలు తీసుకుంటున్నారు, 100 రూపాయల జిరాక్స్లకి 200 తీసుకుంటున్నారని పడిపోయిద్ది అనమాట. తర్వాత చూస్తే ఆ పిల్లవాడిని నెక్స్ట్ వచ్చే సంవత్సరం వేరే స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. అప్పుడు ఈ స్కూలు యాజమాన్యానికి సపోజ్ ఒక విద్యార్థి మీద 30,000 ఫీజులు, 15,000 ఫీజులు వస్తాయనుకోండి, అది పోయిద్ది అనమాట ఆ సంవత్సరానికి. ఒక్కోసారి ఆ స్కూల్ యాజమాన్యానికి స్టూడెంట్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఆ యాజమాన్యానికి అయితే ఎప్పటికీ తెలియదు, నాకు స్టూడెంట్స్ ఎందుకు తగ్గుతున్నారా అనుకుంటారన్నమాట. ఇలా చిన్న చిన్న వాటికి కక్కుర్తిపడి వేలకు ఫీజులు కట్టుకుని వీళ్ళు మైనస్ అయిపోతూ ఉంటారు. ఈ విషయం మీద తల్లిదండ్రులు ఒక స్కూల్ నుంచి వేరే స్కూల్కి వెళ్ళిపోతారన్నమాట. ఆ వెళ్ళిపోవడం వల్ల ఆ స్కూల్ యాజమాన్యానికి ఆ వచ్చే 15,000, 20,000, 30,000 ఒక స్టూడెంట్ నుంచి అయిపోతాయి అన్నమాట. వీళ్ళు ఎంత ఇళ్ళ చుట్టూ తిరిగి అడిగినా కూడా, ఏంట్రా బాబు మనకు స్టూడెంట్స్ రాలేదని ఈ యాజమాన్యం అనుకుంటూ ఉంటారు. కానీ ఈ స్కూల్లో టీచర్స్, ఆ ప్రైవేట్ టీచర్స్ చిన్న చిన్న కక్కుర్తులు పడి వాళ్ళ ఆ స్కూల్ యొక్క పేరు ప్రతిష్టలు కూడా దిగజార్చే పరిస్థితికి వెళ్ళిపోతారన్నమాట.